అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాగ్స్ అనుకో. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను కూడా చాలా బాగున్నాను. ప్రతి ఆషాఢం అందరూ ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా గోరింటాకు ఎలా ఈ భూమిపైకి వికసించిందో? ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను తెలియజేస్తాను. గోరింటాకు ఎలా భూమిపైకి వచ్చింది, గోరింటాకు ఎవరు పెట్టుకోవచ్చు, పెట్టుకోవడం వల్ల లాభం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? గోరింటాకు గురించి తెలుసుకునే ముందు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గోరింటాకు భూమిపైకి ఎలా వచ్చింది? ఒక రోజున చిన్నతనంలో పార్వతీదేవి తన చెలికత్తెలతో వనంలో ఆడుకునే సమయంలో అక్కడ పార్వతీదేవి రజస్వల అవుతుంది. అంటే మొదటిసారి పార్వతీదేవికి మెన్స్ట్రల్ సైకిల్ మొదలైంది. ఆ రక్తపు చుక్క భూమిని తాకగానే ఒక మొక్కలాగా పుడుతుంది. అప్పుడు అక్కడున్న పార్వతీదేవి తన చెలికత్తెలు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చెలికత్తెలు పార్వతీదేవి తండ్రి గారు పర్వతరాజుకి చెప్పారు. అప్పుడు పర్వతరాజు అక్కడికి వచ్చారు. అప్పుడు గోరింటాకు చెట్టు ఇలా అంటుంది, నేను పార్వతి రజస్వల నుంచి జన్మించాను. నేను ఈ లోకానికి ఏమైనా ఉపయోగం అవ్వగలనా అని అడుగుతుంది. అక్కడున్న పార్వతీదేవి చెట్టు ఆకులను తెంపింది. తన చేతివేలు ఎర్రగా పండింది. అది చూసి పర్వతరాజు, అయ్యో నా బిడ్డ చేతులు ఎర్రగా కందిపోయాయి అని అనగా అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, నాకు చెట్టు ఆకులు తెంపేటప్పుడు ఎలాంటి నొప్పి కలగలేదు. ముఖ్యంగా నా చేతులు ఎర్రగా అయింది. అలా చూస్తుంటే అందంగా ఉంది. అప్పుడు పర్వతరాజు ఇలా అంటాడు, ఈ చెట్టు ఇప్పటి నుంచి శ్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను గోరింటాకు భూమిపైకి ఎలా వచ్చిందో. ఆడవాళ్ళు అంటే అందం, అందం అంటే శృంగారం. అలా శృంగారం కోసమని గోరింటాకుని చేతులపైన, పాదాలపైన అందంగా పెట్టుకుంటున్నాము. చిన్నపిల్లల బుజ్జి చేతులపైన గోరింటాకు వేస్తే అలా అందంగా ఉంటుంది. మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. గోరింటాకు అందరూ పెట్టుకోవచ్చు, నో రిస్ట్రిక్షన్స్. సో గోరింటాకు ఎలా చేసుకోవాలో చూసుకుందామా? మా ఇంటి పక్కన చెట్టు ఉంటే తీసుకొచ్చాను. ఆకులన్నీ తెంపేసేస్తున్నాను. ఇప్పుడు ఆ ఆకుల్లో కొంచెం చింతపండు వేసేసుకోవాలి. చూడండి, నేను చూపించిన క్వాంటిటీలో వేసుకోవాలి. సో గ్రైండర్లో వేసేసుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ మనము అందులో వేసేసుకోవాలి. గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. అలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి, గోరింటాకు చాలా మెత్తగా రావాలి. వాటర్ అసలు ఎక్కువ వేయదు. నేను చూపించినంత హాఫ్ టీ గ్లాస్ వాటరే వేయాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్కి అప్లై చేసుకోవడమే. నచ్చిందా? గోరింటాకు అంత అందంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.